అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక వినూతనమైన ఒక కార్యక్రమము ఇన్ ద నేమ్ ఆఫ్ P4ని ప్రవేశపెట్టడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని ఒక కొత్త కార్యక్రమం స్వర్ణాంధ్ర 2047 కింద ఆంధ్ర రాష్ట్రంలో మనం ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మార్చ్ నెలలో దీని గురించిన ఒక సర్వే సచివాలయం ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. దీనికున్న కాన్సెప్ట్ ఏమంటే టాప్లో అంటే ఏ ఏ కుటుంబాలు ఆర్థికంగా కానీ ఆర్ అదర్ సోషల్ కానీ అన్ని రంగాల్లో బాగా ఉంటున్న ఒక కుటుంబాలు ఒక 10% ఆఫ్ ఫ్యామిలీస్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బాటమ్ మోస్ట్ ఒక 20% ఉంటున్న బాటమ్ మోస్ట్ పోరస్ ఆఫ్ పోర్ని మనం వాళ్ళకి రక్షించి వాళ్ళకి కావాల్సిన సహకారం ఇస్తే వాళ్ళని ఎట్లా బయటకు పైన తీసుకురావాలి అని ఒక వినూత్నమైన ఒక కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని కొరక ఇప్పుడు ఒక సర్వే కండక్ట్ చేసేసి మన జిల్లాలో మొత్తం 92,683 కుటుంబాలని ఒక బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 3,13,041 సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో చూస్తే వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మన ఐఎస్ఆర్ జిల్లాలో ఉన్నారు. వాళ్ళని మనం సపోర్ట్ చేసేసి వివిధ రంగాల్లో అంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్ హ్యాండ్ హోల్డింగ్ గైడెన్సెస్ ఆర్ ఆర్థికంగా ఆర్ మారల్గా వాళ్ళకి ఎట్లా సహకారం చేసేసి ఆ కుటుంబాలని మనం బయటకు తీసుకురావాలి, ఆ ఆర్థిక పరిస్థితి ఎట్లా మనం పెంచేసి పేదరికం నుంచి ఎట్లా బయటకు తీసుకురావాలని ఒక కార్యక్రమం ఏఎస్ఆర్ జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది. దాని పరిధిలో మన జిల్లాలో చూస్తే ఈ టాప్లో ఉంటున్న 10% ఆఫ్ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారు అని చూస్తే మన దగ్గర పెద్ద ఇండస్ట్రీస్ కానీ పెద్ద వెరీ ప్రాస్పెక్టివ్ ఫ్యామిలీస్ లేని పక్షంలో కూడా మన జిల్లాలో నుండి దాదాపుగా ఒక 10,000 కంటే పైన గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు హూ ఆర్ బెటర్ ఆఫ్. ఇక్కడ ఉంటున్న పేదరికం ఉంటున్న ట్రైబల్ ఫ్యామిలీస్ కంటే ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ బెటర్ ఆఫ్ డెఫినెట్లీ. సో వాళ్ళకి ఒక అపీల్ ఇవ్వడం జరిగింది. మనం అట్లీస్ట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా అట్లీస్ట్ ఒక్కొక్క ఫ్యామిలీ కూడా ఇంకొక 1 or 2 ఫ్యామిలీస్ని మనం ఈ అడాప్ట్ చేసేసుకొని వాళ్ళకి కావాల్సిన గైడెన్సెస్ హ్యాండ్ హోల్డింగ్ చేయవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. దాని పరిధిలో ఇవాళ ఇక్కడ అయినాడ నుంచి మానస అండ్ సాంబశివ గారు, సో వాళ్ళ నాన్నగారు ఒక రైతు కూలీగా ఉన్నారు. అండ్ మానస ఆల్సో స్టడీడ్ అప్ టు 12th. సో లాస్ట్ టైం +2 చదివి దాదాపు అనకాపల్లి జిల్లాలో ఫస్ట్ మార్క్ తీసుకోవడం ఒక ఆమెను ఇప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు MBBS. లాస్ట్ టైం నీట్ రాసి అంత మంచి మార్క్ రాలేని పక్షంలో ఇప్పుడు ఒక గ్రీవెన్స్కి వచ్చినప్పుడు ఐ ఫౌండ్ ఈ ఫ్యామిలీ ఆర్థికంగా చాలా వెనకబడిన ఒక ఫ్యామిలీకి మనం ఎట్లా గైడ్ చేసేసి ఇట్లాంటి వాళ్ళని మనం ముందుకు తీసుకురావచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. సో దానివల్ల అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మనం ఈ P4 అని ఒక కార్యక్రమం ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని కోసము నేను కూడా ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫ్యామిలీ మనం ఎట్లా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళకి హెల్ప్ చేయవచ్చని ఇప్పుడు వీఆర్ ప్రిపేరింగ్ వాళ్ళకున్న ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో అదే సేమ్ యోజనలో ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు అండ్ సబ్ కలెక్టర్స్ అండ్ POITDS రంపచోడవరం కానీ ఆర్ చింతూరులో ఉంటున్న POITDS కూడా వాళ్ళు అట్లీస్ట్ ఒక్కొక్క ఫ్యామిలీని అడాప్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీకి ఉంటున్న విషయాల్ని పూర్తిగా చదివి వాళ్ళకి కావాల్సిన సహకారము మేబీ ఆర్థిక సహకారంగా ఉండవచ్చు, ఆర్ చదవడంలో ఆర్ ఎనీ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ఉంటున్న గైడెన్సెస్గా ఉండవచ్చు, ఎనీ చిరు ఒక హెల్ప్ కూడా ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని మనం ఒక మంచి దారికి తీసుకువచ్చేసి ఈ పేదరికం నుంచి నిర్మూలన చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవచ్చు అని ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని ఒక దృక్పథంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో చూస్తే ఇప్పటికే దాదాపుగా 50 మార్గదర్శీస్ అంటే ఎవరెవరు అడాప్ట్ చేసేసి ఫ్యామిలీని సపోర్ట్ చేసిన వాళ్ళని మార్గదర్శీస్ అంటాము. ఫ్యామిలీస్ అందరూ కూడా బంగారు కుటుంబాలను అంటాము. సో బంగారు కుటుంబాలు ఇప్పుడు నేను చెప్పినట్టు దాదాపుగా 93,000 బంగారు కుటుంబాలు ఐఎస్ఆర్ జిల్లాలో ఉన్నారు.
అండ్ మార్గదర్శీస్ ఇప్పుడు దాకా 50 మంది రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కింద స్థాయిలో చాలామందికి ఏదో ఒక హెల్ప్ చేయాలి, సహకారం చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. బట్ ఇది ఎట్లా చేయాలి అని తెలకుండా ఉంటున్న ఒక పక్షంలో ఇప్పుడు దీనికోసం ఆన్లైన్లో ఒక లింక్ ఇచ్చారు మనకున్న ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి. P4 అని ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో. సో దాంట్లో వెళ్ళి డోనర్స్ ఎవరెవరు ఏదైనా ఫ్యామిలీస్ మనం అడాప్ట్ చేయడానికి ఆన్లైన్లో కనపడుతుంది. ఏ జిల్లా, ఏ మండల్, ఏ విలేజ్లో వాళ్ళ పేరు కూడా కనపడుతుంది. మీరు వాళ్ళని సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి ఎట్లాంటి సహకారం చేయవచ్చు, వాళ్ళకి ఫ్యామిలీ పరిధిలో సపోజ్ సంబడి హెల్త్ పరిధిగా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయవచ్చు, ఆర్ వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ పరిధిలో వాళ్ళకి ఏదైనా గైడెన్స్ ఇవ్వడానికి కావాల్సిన సహకారంగా ఉండవచ్చు, ఆర్ ఒక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఒక బ్యాంక్ లోన్కి రెఫర్ చేయడం కానీ, ఆర్ వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహకారం కావాలంటే ఏదైనా ఒక లోన్ ఇవ్వడం కానీ, అట్లాంటి విషయాలన్నీ కూడా మనం చేయడానికి వీలుంటుంది. సో ఖచ్చితంగా మనకుంటున్న అందరికీ ఉన్న ప్రజలందరికీ కూడా ఏదో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఎవరికో ఒక హెల్ప్ చేయాలని ఉంటున్న ఒక పక్షంలో దిస్ పోర్టల్ విల్ బి వండర్ఫుల్ వే. మనం ఇది ఓన్లీ ఈ ఊర్లో ఉంటున్న వాళ్ళు వీళ్ళనే మనం సెలెక్ట్ చేయాలి అని ఏమి లేదు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఉంటున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్న ఫ్యామిలీస్ని మనం అడాప్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చూస్తే ఈ 50 మార్గదర్శిస్ చూస్తే వివిధ జిల్లాల నుంచి ఉన్నారు. సత్యసాయి జిల్లా నుంచి, పల్నాడు జిల్లా నుంచి కొంతమంది, నంద్యాల నుంచి కొంతమంది, వైజాగ్ నుంచి కొంతమంది, ఈవెన్ తెలంగాణ నుంచి కూడా కొంతమంది మన బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసిన ఒక ఇది కనపడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా లోకల్లో ఉంటున్న కొంచెం ఆర్థికంగా బలంగా ఉంటున్న ఫ్యామిలీస్ కూడా ఈ పోర్టల్ని ఒకసారి సందర్శించి దాంట్లో ఉంటున్న లింక్ ద్వారా మన ఫ్యామిలీస్ని అడాప్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా ఇది ఈ కార్యక్రమంలో ఎవరైనా విట్టుపోయి ఉండిపోవచ్చు. మనం దీనికి ముందు చేసిన సర్వేలో వాళ్ళ కోసము గ్రామ సభాసు లాస్ట్ 15 డేస్గా కండక్ట్ చేసేసి మనం దీనికి ముందు నమోదు చేసిన ఫ్యామిలీస్కి ఉంటున్న డీటెయిల్స్కి మాత్రం కాకుండా విడిపోయిన ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని యాడ్ చేయడానికి కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఎవరైనా ఇప్పుడు దాకా నా పేరు ఉండలేదు, బాటమ్ మోస్ట్ 20% లేదు అని ఎవరైనా మాకు క్వెరీస్ ఉంటే ఇప్పుడే మీరు సచివాలయంలో పరిధిలో ఉంటున్న డిజిటల్ అసిస్టెంట్ దగ్గర వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకుంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చేసి వాళ్ళని ఈ బంగారు కుటుంబాలుగా నమోదు చేయడం జరుగుతుంది. సో ఈ మార్గదర్శీస్ అండ్ బంగారు కుటుంబాలు వీళ్ళిద్దరిని ఎట్లా అనుసంధానం చేయడానికి కావాల్సిన ఫెసిలిటేషన్స్ ఇక్కడ జిల్లా వ్యాప్తంగా చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది, ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ని, దెన్ ఇక్కడ ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ని కూడా ఈ కార్యక్రమం ఒక ప్రాజెక్ట్గా తీసేసుకొని ఇది ఎట్లా సక్సెస్ చేయాలని గురించి కూడా ఆలోచన చేయడానికి ఆదేశం ఇచ్చాము. ఇది కాకుండా ప్రతి ఐటీడీఏ రంపచోడవరం, ఐటీడీఏ చింతూరులో కూడా ఒక P4 యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ముందు మనకి స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ గురించిన ఒక కమిటీ పెట్టడం జరిగింది ప్రతి కాన్స్టిట్యున్సీస్లో. ఆ కాన్స్టిట్యున్సీలో సంబంధపడిన విషయాలలో ఇది ఒక ముఖ్యమైన పాయింట్గా తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారిలో కూడా లాస్ట్ మీటింగ్ ఇక్కడ జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు దీని P4 గురించి కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఇక్కడ ఉంటున్న అధికారులు కానీ ఇక్కడ ఉంటున్న ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎవరి డోనర్స్ కానీ ఉంటే కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా కదిలి ముందుకు వచ్చి ఈ కార్యక్రమంని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇది మాత్రం కాకుండా ఇది కొంచెం వెనకబడిన జిల్లా వలన మిగిలిన జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి జిల్లాగా ఉండవచ్చు, ఆర్ విశాఖపట్నం జిల్లాగా ఉండవచ్చు, ఆర్ విజయవాడ, నెల్లూరు. సో ఈ జిల్లాలో ఎక్కడ ఆర్థికంగా మంచిగా చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటున్న ఒక ఫ్యామిలీస్ని తీసుకొని వాళ్ళకు ఉంటున్న అభివృద్ధికి కావాల్సిన చర్యలు మీరు తీసుకోవచ్చు. మీకు కావాల్సిన పూర్తి సపోర్టు జిల్లా యంత్రాంగం ఇస్తుంది. ఇక్కడ మీరు ఆ ఫ్యామిలీతో మీట్ చేయడం కానీ, ఆ ఫ్యామిలీస్ గురించిన రిక్వైర్మెంట్స్ గురించి నోట్ చేయడం కానీ, ఆర్ వాళ్ళతో ప్రాపర్గా ఈ ఇంటరాక్షన్ చేసుకోవడానికి కావాల్సిన ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సచివాలయం ఉంటున్న
సిబ్బందులు అందరూ కూడా మీకు సహకరిస్తారు. ఆ ఫ్యామిలీతో అనుసరించడానికి వాళ్ళకి కావాల్సిన విషయాలు మీరు చేయడానికి వాళ్ళు మీకు ఒక ఛానల్గా ఉంటారు. అండ్ జిల్లా లెవెల్లో ఉంటున్న ఈ యూనిట్, ఈ కాన్స్టిట్యున్సీలో లెవెల్లో ఉంటున్న ఈ P4 యూనిట్ కూడా మీకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాము. సో దయచేసి మై అపీల్ టు ఆల్ పీపుల్, ఎవరెవరు సోషల్గా రెస్పాన్సిబుల్గా మీరు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అపీల్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ P4 ద్వారా మనకి చేయాల్సిన బాధ్యత, ఎస్పెషల్లీ ISR జిల్లాలో ఇక్కడ ఉంటున్న పేద బలహీన గిరిజనులకి ఖచ్చితంగా ఈ సహకారం అందించాల్సిన అవకాశం ఉంటుంది. మీరు అందరూ కూడా అది సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు తీసుకున్నటువంటి అడాప్షన్ గురించి యా, ఇప్పుడు మానస అని ఒక ఆమె సిఎస్ డన్ 12th స్టాండర్డ్ కంప్లీట్ చేసేసి ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆమె నీట్ రాసింది, బట్ మంచి మార్క్స్ రాలా. సో 12th ఎగ్జామ్లో ఒక టాపర్లో ఉంటున్న ఒక గర్ల్, వాళ్ళకు ఉంటున్న ఫ్యామిలీ సపోర్ట్ లేని వలన షీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. సో వాళ్ళ నాన్నగారు ఒక రైతు కూలిగా ఉన్నారు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. సో సీస్ సెమీ ఆర్ఫన్ అండ్ ఆమెకి కావాల్సిన సహకారం కరెక్ట్ ఛానల్లో అందిస్తే ఖచ్చితంగా షీ విల్ బీ ఒక మంచి పర్సనాలిటీగా, ఒక ఈ సామాజికకి ఉపయోగమైన ఒక పౌరులుగా తీసుకురావడానికి ఒక వీలు ఉంటుంది కోసము ఈ ఫ్యామిలీని పాడేరు మండలంలో ఉంటున్న ఐనాడ అనే ఒక గ్రామంలో ఉంటున్న ఒక ఫ్యామిలీని నేను దత్తత తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు పాప చదువుతుంది, ఇప్పుడు ఫ్యామిలీ దక్కుతున్నారు కదా, ఇప్పుడు నాన్నకు కూడా ఏమైనా అవసరం అంటే మనం హెల్ప్ చేస్తాం. ఎస్, ఇప్పుడు ఈయనకి వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. సో వీళ్ళకి హెల్త్ పరిధిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నింది. సో కొంచెం అదర్ అలవాట్ల వలన కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ ఈమెని కూడా చూడడం కూడా బాగాలేదు అని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఆయనకి కావాల్సిన కౌన్సిలింగ్ కానీ, ఎనీ హెల్త్ ట్రీట్మెంట్స్ కానీ, ప్లస్ ఆర్థికంగా వాళ్ళు ఏదైనా ఒక చిన్న బిజినెసెస్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి కావాల్సిన లోన్ అరేంజ్మెంట్స్, అది అన్ని గైడెన్సెస్ అన్నీ కూడా ఖచ్చితంగా చేయడానికి వీలు ఉంటుంది. సో ఇంకా మనం ఈ అడాప్షన్ని వచ్చిన వెంటనే అందరూ కూడా ఆర్థికంగా మనం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, నెల పెన్షన్ అట్లా ఇవ్వాలి అని అట్లాంటి ఆలోచన అక్కర్లేదు. నేను చెప్పినట్టు ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈమె బాగా చదువుతుంది. ఈమెకి ఒక చిన్న గైడెన్స్ ఇస్తే, ఏ చదివి మీరు ఎట్లా ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేస్తారంటే ఆటోమేటిక్గా షీల్ బికమ్ డాక్టర్ సూన్. డెఫినెట్గా ఈమె ఒక డాక్టర్ అవుతుంది. సో ఈ కుటుంబాలకు ఉంటున్న పరిస్థితి ఖచ్చితంగా మారిపోతుంది ఇప్పుడు ఉంటున్న కంటే ఇంకొక నెక్స్ట్ 5 years తర్వాత. సో ఈ 5 years వరకు ఈ ఫ్యామిలీని ఒకసారి ఫాలో చేసుకొని వాళ్ళు హెల్త్ కానీ, వాళ్ళకు ఉంటున్న బేసిక్గా ఆర్థికంగా వాళ్ళకి కావాల్సిన చిన్న హెల్ప్ చేసుకుంటే కూడా సరిపోతుంది. సో దానివల్ల ఎవరెవరు మార్గదర్శిగా రిజిస్టర్ చేయాల్సిన అందరూ కూడా ఇది ఓన్లీ ఆర్థిక ఇది మాత్రం కాదు, ఖచ్చితంగా ఒక సోషల్గా, వాళ్ళకి మోరల్గా ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం. అంటే నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కానీ ఏదైనా గైడెన్స్ ఏ విధంగా ఇప్పుడు నీట్ రాసినదిలో సరిగ్గా మార్క్ రాలా. సో ఇప్పుడు లాంగ్ ఒకటి తీసుకొని మళ్ళీ మరొకసారి ఈ నీట్కి కోచింగ్ ఇచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ అపియరెన్సెస్లో ఒక మంచి మార్క్ తీసుకోవడానికి కోసం ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏమో నీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం సార్ మేము అడాప్ట్ చేసుకున్నారు కదా, నీకు ఏ విధంగా ఫీలింగ్ అనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే నేను చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాను. అక్కడ సచివాలయంలో ఉన్నవారు కలెక్టర్ సార్ నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని సపోర్ట్ చేస్తారు. దాంతో సార్ దగ్గరికి వచ్చాను. సార్ని అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ పరిస్థితి నుంచి నాకు ఇంత గైడెన్స్ సార్ వల్ల ఇక్కడి వరకు వచ్చాను. అసలు నాకు ఇదంతా ఏం తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాక సార్ నాకు లాంగ్ టర్మ్ ఇప్పిస్తున్నారు. ఇక మొత్తం నేను చూసుకుంటానని చెప్పారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటర్మీడియట్ ఎన్ని మార్క్స్ వచ్చింది? 963. ఎక్కడ చదువు? సోషల్ వెల్ఫేర్ ఇన్ కాలేజ్. ఇంగ్లీష్ మీడియమా తెలుగు? ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు భవిష్యత్తులో సార్ నీకు అంటే ఎక్కడ కోచింగ్ ఇస్తున్నా వెళ్ళగలరు? అంటే నీ అభిప్రాయం ఎలా ఉంది? నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనిపిస్తుంది నీకు కోచింగ్? నాకు విజయవాడ శ్రీ చైతన్య ఇప్పిస్తాను అన్నారు సార్. నేను కూడా దానికి బెస్ట్ అని నేను కూడా అనుకుంటున్నాను సార్. భవిష్యత్తులో నువ్వు డాక్టర్ ఏం చేయాలనుకుంటున్నావు ఇక్కడ సమాజం? అంటే మా విలేజ్ చుట్టూ సరౌండింగ్స్లో అసలు హాస్పిటల్స్ ఏం లేవు సార్. చాలామంది పరిస్థితులు బాగలేక మా మదర్ కూడా అలానే చనిపోయారు. సో నేను అందరికి కూడా బాగా హెల్ప్ చేయాలనుకుంటున్నాను సార్ డాక్టర్ అని. సార్
థ్యాంక్ యూ.